అక్కడే ఉంటాయి. అట్ట పైన తెలీదు, ఈ లోన ఒలిస్తేనే తెలుస్తాయి. ప్రతి బంధంలో కూడా సేమ్ ఇష్యూ ఉంది. అంగన్వాడీ స్కూల్ కూడా గుడ్లు బాగుండట్లేదు, కంప్లైంట్ వస్తుంది ఎక్కువ. నేను ఇంకా సర్లే మార్చుకుంటానే అని చూసాను. ఇక్కడ మీకు లెక్క ప్రకారం లేవండి, చూసుకోవాలి ఒకసారి. जय जगन्नाथ बस एक वर्ड सर, जय जगन्नाथ सर, जय जगन्नाथ सर, जय जगन्नाथ बस बोल दीजिए सर। चलो बस बस और क्या बस हाँ बस 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 खाली जय जगन्नाथ तो बोल दीजिए। उधर जाएंगे हो गया सोलह शशांक भाई వాతావరణం మనం చూస్తూనే ఉన్నాం. సో నేను ఇప్పుడే ఈ విషయాన్ని చాలా మంది కూడా నాకు చెప్తా ఉన్నారు, ఎగ్స్ పాడవుతున్నాయి, ఈ ఎండాకాలం వస్తుంది, ఇంకా మేము ఇబ్బంది పడాలి, దాన్ని ఎక్కడ స్టోర్ చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాయని చాలా మంది చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. ఈ విషయాన్ని నేను వెంటనే పిఓ గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఒకసారి కాంట్రాక్టర్ తో పిలిచి మాట్లాడతాం, లేదా అవసరం అయితే కాంట్రాక్టర్ ని మార్చే ఏర్పాటు కూడా మేము చేస్తామని పిఓ గారు మాకు చెప్పడం జరిగింది. కాబట్టి నేను ప్రతి అంగన్వాడీ టీచర్స్ కానీ, స్కూల్స్ లో ఉన్న హెచ్ఎంస్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ఎవరైతే కాంట్రాక్టర్ ఇస్తున్నారో వాళ్ళకి నచ్చిన వాళ్ళ ఐటమ్స్ వాళ్ళకి అయిపోవాలి. వాళ్ళ దగ్గర ఉన్న సరుకు వాళ్ళు స్కూల్ కి డిస్ట్రిబ్యూట్ చేసేసామా లేదా అన్న విధిలో ఉంటారు. కానీ అవి ఇచ్చినటువంటి సరుకులు వాటి యొక్క సమయం ఉందా లేదా, ఎక్స్పైరీ డేట్లు, అదే విధంగా తయారు చేసిన డేటు ఇవన్నీ చూసుకొని మాత్రమే ఆ యొక్క సరుకులు తీసుకొని పిల్లలకి మంచి పౌష్టికాహారాన్ని అందించాలని మేము కోరుతా ఉన్నాం. ఈ రోజు మీరు చూస్తే లోకేష్ గారు విద్యతో పాటు వారి యొక్క ఆరోగ్యం పైన కూడా మన ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఎంతగానో కృషి చేస్తున్నటువంటి విషయాలని మీ అందరికీ తెలుసు. కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల కొంచెం పిల్లల యొక్క ఆరోగ్యాలు పాడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవరైతే ఈ అంగన్వాడీ టీచర్స్ కానీ, హెచ్ఎంస్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ ఉన్నారో వీళ్ళు దయచేసి ఆ యొక్క ఐటమ్స్ ని బాగుంటేనే మాత్రమే తీసుకోండి, బాగలేకపోతే అవి మాకు వద్దని చెప్పి విడిచిపెట్టాలని దయచేసి మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఇక నుంచి ఫస్ట్ వార్నింగ్ గా మేము హెచ్ఎం గారికి వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టడం జరిగింది. ఇంకొకసారి ఇలాంటిది రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మండలంలో ఉన్న ఎంఈఓ గారిది కానీ, ఏటీడబ్ల్యూ గారి మీద ఉంటుంది. కనుక వీళ్ళందరూ కూడా తక్షణమే అలర్ట్ అవి ప్రతి స్కూల్లో ఉన్నటువంటి ప్రతి సరుకులు ఏదైతే ఉన్నాయో వాటిని వెళ్ళి పర్యవేక్షించాలని మేము ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కనుక మరొకసారి ఇలాంటి జరగకుండా చూసుకునే బాధ్యత మేము అందరం తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా తనిఖీ చేస్తే చర్యలు తీసుకుంటామని, దాదాపుగా ఇప్పుడు ఒకే వ్యక్తి, ఒక పర్సనే ఆ టెండర్ తీసుకున్న వ్యక్తే ఆ అంగన్వాడీ స్కూల్లో కూడా అతనే వేస్తా ఉన్నాడు. కనుక అతన్ని మార్చే ఏర్పాటు కూడా మేము చేస్తాం. ఒకసారి పిలిచి మాట్లాడతాం, అతని పద్ధతి మార్చుకొని సరైన నాణ్యత కలిగినటువంటి ఫుడ్ అందిస్తే ఓకే, లేదా అతన్ని కూడా మార్చి వేరే టెండర్ కూడా ఇచ్చే ఏర్పాటు మేము చేస్తాం.